అసలు అయ్యప్ప స్వామికి 18 మెట్లు ఎందుకు ఉంటాయో తెలుసా? ఈ 18 మెట్ల వెనుక ఉన్న రహస్యం ఏంటి తెలుసుకుందాం రండి. పూర్వం శబరి అరణ్యంలో ఒక మహాతపస్వి ఉండేవాడు. అతడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు. ఒకరోజు అతనికి అయ్యప్ప స్వామి దర్శనమిచ్చాడు. తపస్వి అడిగాడు, స్వామి, నిన్ను చేరడం ఎలాగా? అయ్యప్ప నవ్వుతూ అన్నాడు, నన్ను చేరాలంటే నిన్ను నీవే గెలవాలి. అప్పుడు స్వామి తన సన్నిధికి ముందు 18 మెట్లు ప్రత్యక్షం చేశాడు. స్వామి అన్నాడు, ఈ 18 మెట్లు బయటికి కనిపించే రాళ్ళు కావు. ఇవి మనిషి లోపల ఉన్న 18 బంధనాలు. ఆ 18 బంధనాలు ఏమి అనగా అవి నీ 5 జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అనగా కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఇవి నిన్ను బయట ప్రపంచానికి బానిస చేస్తాయి. నీ 5 కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు అనగా చేతులు, కాళ్ళు, మాట, విసర్జన, జననేంద్రియం. ఇవి కోరికలను కలగచేస్తాయి. 4 అంతఃకరణాలు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇవి నిన్ను బంధించే అసలైన తాళాలు. మిగిలినవి 4 వేదాలు. మొత్తం 18. తపస్వి భయపడ్డాడు. ఇవి అన్నీ దాటడం ఎలా స్వామి? అయ్యప్ప సమాధానమిచ్చాడు, అందుకే నేను దీక్ష ఇచ్చాను. 41 రోజులు నియమంతో జీవిస్తే ప్రతి మెట్టు తానే దాటిపోతుంది. తపస్వి దీక్ష తీసుకున్నాడు. బ్రహ్మచర్యం పాటించాడు. అహంకారం విడిచాడు. స్వామియే శరణమయ్యప్ప అని జపించాడు. చివరకు అతడు ఇరుముడి ధరించి 18 మెట్లు ఎక్కాడు. ఆఖరి మెట్టు ఎక్కగానే అయ్యప్ప స్వామి ఇలా అన్నాడు, నీవు నన్ను కాదు, నీలోని నన్ను దర్శించావు. అప్పుడు తపస్వికి అర్థమైంది, 18 మెట్లు దాటడం అంటే 18 బంధనాలను వదలడం. ఈ 18 బంధనాలను దాటినవాడే ఆత్మజ్ఞానం, పరమాత్మ దర్శనం పొందుతాడు. స్వామియే శరణమయ్యప్ప. పాలించరావేమయ్యా ఓ విఘ్నరాజ దీవించోనమేమో ముందు నిన్నే మదిలోనమేమో ప్రతిరోజు స్వామి శరణం అయ్యం చరణం అయ్యప్ప చరణం చరణ పునయప. 4వ మెట్టు శరణ పునయప. 5వ మెట్టు శరణ పునయప. 6వ మెట్టు శరణ పునయప. స్వామి శరణం అయ్యం చరణం అయ్యప్ప చరణం చరణ పునయప. 7వ మెట్టు శరణ పునయప. 8వ మెట్టు శరణ పునయప. 9వ మెట్టు శరణ పునయప. స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప చరణం చరణ పునయప. 10వ మెట్టు శరణ పునయప. 11వ మెట్టు
శరణ పునయ్యప్ప పన్నెండవ మెట్టు శరణ పునయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప పదమూడవ మెట్టు శరణ పునయ్యప్ప పద్నాలుగవ మెట్టు శరణ పునయ్యప్ప పదిహేనవ మెట్టు శరణ పునయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప పదహారవ మెట్టు శరణ పునయ్యప్ప పదిహేడవ మెట్టు శరణ పునయ్యప్ప పదునేతాంబడి శరణ పునయ్యప్ప స్వామి